ఇద్దరికి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒకరికి కోపం రావచ్చు, ఒకరికి బాధ కలగచ్చు, లేదా ఒకరికి ఆనందపడచ్చు. ఇది ఒక పార్టీని తిడుతున్నప్పుడు సరిగ్గా తిట్టాడు మనోడు వాళ్ళని అనో, లేకపోతే మనోడు సరిగ్గా రివర్స్ ఇచ్చాడు, బట్ న్యూట్రల్ వాళ్ళు ఓట్ బ్యాంకింగ్ ప్రధానం. వీళ్ళు ఈ గేమ్ కాదు కావాల్సింది. వీళ్ళకి హాస్పిటల్లో మెరుగుపడుతున్నాయా, స్కూల్స్ మెరుగుపడుతున్నాయా, లోకల్ ఇష్యూస్ అడ్రస్ చేస్తున్నారా, డెవలప్మెంట్ జరుగుతుందా, లేకపోతే లోకల్ ఇష్యూస్. వాడు ఎందుకంటే ఎక్స్ట్రీమ్లో ఒక పార్టీతో కాళ్ళు అభిమానం మత్తులో ఉండరన్నమాట. అభిమానం కాలు అది కులంతో కావచ్చు, మతంతో కావచ్చు, ప్రాంతంతో కావచ్చు, లేదా ఒక పార్టీ కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు. ఈ న్యూట్రల్గా ఉండేవాళ్ళు సెక్షన్ పెరుగుతుంది కంపారిటివ్లీ. ఈ సోషల్ మీడియాలో మనం ఏదైతే చూస్తున్నామో దాన్నే మొత్తం అంత ఓట్ బ్యాంకింగ్ అనుకోలేము. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ట్రీమ్ ఒకటి దాని మీద కమెంట్ తిట్టిన వాడు ఎక్స్ట్రీమిస్ట్లో ఉంటారు ఎక్కువ. న్యూట్రాలిటీ వాడు చూస్తాడు, పక్కన పెడతాడు, చేదరించుకుంటాడు, ఏంద్రా బాబు అంటాడు, లేకపోతే తన పని, ఎందుకంటే తన కుటుంబం నడవడమే ప్రధానంగా ఉంటుంది. పొద్దున్న లేసే జాబ్కి వెళ్ళాలి, సాయంత్రం వరకు డ్యూటీ చేసుకోవాలి, రెంట్లు కట్టుకోవాలి, స్కూల్ ఫీజులు కట్టుకోవాలి, పిల్లల్ని హాస్పిటల్కి అయితే మళ్ళీ 10,000 20,000 ఖర్చు అవుతుంది. ఈ జంజాటంలో రాష్ట్రానికి ఏమవుతుంది, దేశానికి ఏమవుతుంది కంటే నా కుటుంబానికి నేను ఏం చేసుకోవాలి అన్న దాంట్లోనే ఎక్కువ తిరుగుతుంటారు ఆబ్వియస్లీ. ఈ మధ్యలో సినిమాలని, సీరియల్స్ అని, షికార్లని, పిల్లలని, ఇవన్నీ ఉంటాయి. దీంతో పాటుగా దీంతోనే కూర్చొని ఒక కార్యకర్తగా నియోజకవర్గంలో పార్టీ తరపు నిలబడి చేయాలంటే ఆర్థికంగా కావచ్చు, టైం పరంగా కావచ్చు, తనకి స్కోప్ కుదరదు. సో వీళ్ళు యొక్క ఇమేజ్, వీళ్ళ యొక్క ఎలా నమ్మకం పెట్టుకుంటున్నారు పార్టీల మీద అనేది ఈ ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ రైట్కి ఉన్నటువంటి ఇమేజ్ వీళ్ళకి ఉండదు. సో వీళ్ళు కోరుకునే యాక్టివిటీస్ ఇవి. ఓకే. సో మొత్తానికి న్యూట్రల్ ప్రజలు వాళ్ళ తీర్పు ఎటువైపు ఉంటుందో 100%. ఎప్పుడైనా పార్టీ గెలుపు ఉంటుంది. ఎప్పుడైనా డిసైడింగ్ ఫ్యాక్టర్స్ న్యూట్రల్సే ఉంటారు. న్యూట్రల్స్ ఎట్లా డిసైడ్ చేస్తారనేది. ఎక్స్ట్రీమ్ నేను బీజేపీ, ఎక్స్ట్రీమ్ కాంగ్రెస్, ఉండేవాళ్ళు తెలంగాణ, బీఆర్ఎస్ ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు ఆబ్వియస్గా వేస్తారు, అప్పుడే ఉంటారు. బట్ న్యూట్రల్గా బుర్రను ఉపయోగించి ఆలోచించి నాకేం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు కదా అని అటు ఇటు షిఫ్ట్ అయ్యే ఓట్ బ్యాంకింగే తలరాతలు, పార్టీల యొక్క తలరాతలు పూర్తిగా తలకిందులు చేస్తాయి. అలాగే మీరు ఇంత స్ట్రాటజీ చేస్తున్నారు ఎన్ని ఇయర్స్ నుంచి. సో మీడియా ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది ప్రజలపైన, పొలిటికల్ పార్టీస్కి సపోర్ట్గా మీడియా ఉంది. సో ఎఫెక్ట్ ఎంత ఉంది ఎలక్షన్స్లో? అంటే ఒకప్పుడు ఎక్కువ ఉండేదండి, దాని డిగ్రీ తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే చూసే ప్రజలకు కూడా ఏ ఛానల్ చూస్తున్నారు, అది ఏ పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఏ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు, అదే పార్టీకి సపోర్ట్ చేస్తుంది, ఏ నాయకుడిది అనేది రెగ్యులర్గా చూసే ఛానల్కి అందరికీ ఫస్ట్ వీడియోకి ఐడియా లేకపోయినా కానీ ఒక 50 వీడియోకో 100 వీడియోకో ఈ వీడియోలో కంప్లీట్ ఉంటుంది. ప్లస్ దీనికి వెనకాల అల్గరిథం కూడా నా ఇంట్రెస్ట్ని బట్టే నాకు వీడియో వస్తూ ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ ఎక్స్ పార్టీ లీడర్ అనుకోండి, ఇప్పుడు మీరు ఆ పార్టీ కాకుండా వై పార్టీకి సపోర్ట్ చేస్తుంది ఈ ఛానల్ అనుకోండి, నాకు అది రిఫర్ చేయదు, నాకు ఎక్స్ ఛానల్స్ చూపిస్తూ ఉంటుంది నా ఎమోషన్ తగ్గట్టుగా. వెన్ ఐఎమ్ అగెనిస్ట్ టు ద పార్టీ అండ్ షోన్ ఇంట్రెస్ట్ టు ద సర్టెన్ వీడియో, ఆ వీడియోలో నెక్స్ట్ ఇంక ఏ ఛానల్స్ అనేది చూపిస్తుంటుంది, మిగతా ఛానల్ తక్కువ ఉంటుంది అనమాట. బట్ సర్టెన్ లెవెల్ ఇప్పుడు కొంచెం ఒక 5 years నుంచి మళ్ళీ పెరిగింది సోషల్ మీడియా ఎఫెక్ట్. మళ్ళీ ఇప్పుడు అది కూడా తగ్గిపోతుంది. ఒకప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా, పేపర్ మాత్రమే ఉండింది, అది పడింది. తర్వాత సోషల్ మీడియా యుగం జరిగింది, అప్పుడు అది పెరిగింది. పోయిందంటారా సోషల్ మీడియా యుగం? ఈ సోషల్ మీడియా యుగం ఉంటుంది, బట్ ఎఫెక్టింగ్ ద పీపుల్ ఓట్ బ్యాంకింగ్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే పీపుల్ ఒక సంవత్సరం మోసపోవచ్చు, 2 సంవత్సరాలు కంటిన్యూస్గా అదే ఉండదు కదా, బోర్ అయిపోతున్నారు వాళ్ళు. ఇంకా ఆ ఛానల్ ఐడెంటిఫై చేస్తున్నారు, ఆ పర్సన్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు కంప్లీట్గా ఒక వైపే మాట్లాడుతున్నప్పుడు తనకు అర్థం అవుతుంది కంప్లీట్గా ఇతని పార్టీ వ్యక్తి అని. యాంకర్ రిపోర్టర్ని ఈజీగా క్యాచ్ చేయగలుగుతారు, ఫస్ట్ చేయకపోవచ్చు. సో ఇప్పుడు న్యూట్రల్గా ఉండే యాంకర్లకి, న్యూట్రల్గా ఉండే ఛానల్కి, న్యూట్రల్గా ఉండే పార్టీలకి బలం ఎక్కువ. అంతే అంటారా? ఓకే. ఒక సైడ్ చూపించేవాడికి బలం ఎక్కువ, ఎందుకంటే అలాంటి తక్కువ అవుతున్నారు కాబట్టి. ఓకే. సో ముఖ్యంగా మీరు చిక్కటి పాలు పోసేవాడు తక్కువ అయ్యారు అనుకోండి, అందరు నీళ్ళ పాలు పోస్తున్నారు. ఒకడే పోస్తుంటే వాడి దగ్గరే 70 రూపాయలైనా 100 రూపాయలైనా లీటర్ పాలు కొనుక్కుంటారు. ఓకే. సో వానికి క్రేజ్ ఎక్కువ ఉంటుంది. మీరు చాలా ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు, రకరకాల ఎన్నికలు చూసినారు. వేరే వదిలేస్తే, వేరే స్టేట్స్ వదిలేస్తే మన తెలుగు స్టేట్స్లో ముఖ్యంగా ఏపీలో మీకు కాల్ చేసి రే ఈ విధంగా చేస్తున్నావు ఏంది మానుకో, నీకు కథ ఏంది అని ఏవైనా మీకు రిటర్న్ కాల్స్ వచ్చినాయి? చాలా ఇనిషియల్ స్టేజ్లో కానీ లేదా ఎలక్షన్స్ ముందు కానీ ఉంటాయండి. ప్లస్ నా నెంబర్ తక్కువ మంది దగ్గర ఉండొచ్చు, బట్ ఉంటాయి లేకపోతే ఉంటాయి. ఇప్పుడు ఆ స్టేజ్ మేబీ అది దాటేసాం అనుకుంటాను. సో ఆ స్టేజ్లో ఉన్నప్పుడు భయం వేసిందా? ఏం భయం లేదు, ఎందుకు ఇవన్నీ అంటే ఆ మెచ్యూరిటీ ఉందనుకుంటున్నానండి. ఓకే. మీరైతే ఏ పార్టీకి వ్యక్తికి పని చేయలేదు? ఎప్పుడు చేయలేదు. వ్యక్తులు కంటే ఇప్పుడు ఆబ్వియస్గా వాళ్ళకి కావాల్సిన డేటా అందరూ చేస్తారు క్లయింట్, బట్ క్లయింట్కి అసోసియేట్గా ఉండి మా మనసులో ఈ నెట్లో గెలవాలి అన్న కోరిక కానీ మాకు ఎప్పుడు లేదు. నాకు లేదు కాబట్టి కంపెనీకి అది ఎంప్లాయ్ అవుతుంది, దానికి అదే పొద్దున్న ఈవినింగ్ వరకు ట్రైనింగ్ అదే మీకు ఆంధ్ర సైడ్ కాల్స్ ఉంటుంది. ఆబ్వియస్గా మీరు చెప్పినట్టు మనీతో ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని, ఇలా మాట్లాడండి, ఇలా చెప్పండి, ఇంత ఇస్తామని, మా సైడ్ మాట్లాడండి, మా ఇప్పుడు పారావీళ్ళు కూడా ఇది పెట్టద్దు, మా డాక్యుమెంట్లు పెట్టద్దు, మా రిపోర్ట్లు పెడితే అందరూ చూస్తారు కదా, రేపు పొద్దున మాకు నెగిటివిటీ వస్తుంది. కానీ మేము ఎంత ప్రెజర్ వచ్చినా, అది డబ్బుల ద్వారా వచ్చినా, మాటల ద్వారా వచ్చినా,
లేదా ఇంకోటి వచ్చినా అక్షరం పొల్లు మార్చాం, భావం మార్చాం అనమాట. ఎక్కడైనా తప్పబడింది అనుకోండి, నియోజకవర్గంలో ఏదైనా విలేజ్ పేరు తప్పబడింది, మీరు ఫోన్ చేశారు సార్ విలేజ్ పేరు అప్పవరం కదా అబ్బవరం అని పెట్టారు అనుకోండి, పీ పడింది బి, అది మార్చుకుంటాం. అక్షర దోషాలు సవరింపబడను, భావ దోషాలు మీ అనిపిస్తే మీకు మేము సవరింపం, ఓకే, సవరింపబడదు. థ్రెటన్ చేస్తే ఏం చేస్తారు? అది ఏం చేయవచ్చు, రియాక్ట్ అయితే కదా మనకి. ఇప్పుడు ఇది డే 1 కాదు కదండి, ఒక స్టేజ్ నుంచి దాటుకొని వచ్చాం. ఈ రోజు కాదు, ఇప్పుడు ఈ రోజు వస్తాను. డే 1లో ఒక 5 years బ్యాక్ ఏదో నియోజకవర్గంలో ఏదో ఇష్యూ జరిగిందని లేదా ఏదో మాట్లాడామని మొత్తం వాళ్ళు ఓవరాల్ కంటిన్యూస్గా ఫోన్ కాల్స్, బూతులు ఏదో తిడతా ఉండేవాళ్ళు, వచ్చి ఆఫీస్లో పైన దాడి చేయడం. అది తక్కువ అండి మామూలు. ఏంటంటే అంటే ఎక్కువ రాయలసీమ సైడ్ ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడ అట్లా ఏముండదండి. ఇప్పుడు మామూలుగా ఒక ఇమేజ్ పడిపోయింది రాయలసీమలో. ఏంటంటే మేబీ వాళ్ళు స్టాండ్ స్ట్రాంగ్గా తీసుకుంటారు రాయలసీమ. ద డజన్ మీన్ దట్ ఎవరిని వస్తున్నా చంపేద్దాం పొడి చేద్దాం అట్లా ఉండదు. ఒక పాయింట్ పర్లేదులేండి అటు ఇటుగా ఉండడం, ఒక స్ట్రాంగ్ స్టాండ్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు కొన్ని ఏరియాస్ పేరు పక్కన పెడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు కలిపి సిండికేట్లు చేసే ఉంటాయి కంపారిటివ్లీ. మీకు రాయలసీమలో ఒక లెఫ్టా రైటా ఒక స్ట్రాంగ్ స్టాండ్ తీసుకునే పొజిషన్ ఎక్కువ ఉంటుంది. అవుద్దా కాదా? ఓకే. సో కాబట్టి మీకు అలా అనిపిస్తుంది అంతే. ఓకే. మీది ఎక్కడండి బ్యాక్గ్రౌండ్? మీరు ఎక్కడ నుంచి? మాది నెల్లూరు సొంతూరు. మా నాన్నగారు వాళ్ళది, మా అమ్మగారు వాళ్ళది గోదావరి. ఓకే. బేసికలీ నెల్లూరు ఆల్సో మా 4 fathers కేమ్ ఫ్రమ్ కడప. ఓకే. నెల్లూరు మా నాన్నగారిది, మా తాతగారు వాళ్ళు కేమ్ ఫ్రమ్ కడప. సెటిల్ స్లాంగ్ మీది రాయలసీమ స్లాంగ్ లాగా ఉంది. అంటే మిక్స్డ్గా ఉండొచ్చండి, ఒక్కొక్క అన్ని దగ్గర ఒక్కొక్క వర్డ్ దగ్గర మాట్లాడడం. సో నెల్లూరు కూడా ఒక పవర్ఫుల్ ఏరియానే కదా. నెల్లూరు పవర్ఫుల్ అనేది నేను చెప్పలేదు అనుకుంటా. అంటే ఎవరి ఏరియా వాళ్ళకి స్ట్రాంగ్ పొలిటీషియన్స్ కూడా ఉంటారు అక్కడ, అది ప్రతి ఏరియాలో ఉంటారండి ఆబ్వియస్లీ. బట్ నెల్లూరుకు ఉన్న అడ్వాంటేజ్ అంటే అటు మీకు రాయలసీమలోకి ఎందుకంటే 4 జిల్లాలు వస్తాయి కాబట్టి దాంట్లో ముగ్గేది. అటు కోస్తా అంటే వీళ్ళు ఒప్పుకోరు. బట్ తమిళనాడులో మా యాస భాష లేకపోతే తినే దోశ లేదా కారం దోశలు అవి ఇంట్రెస్ట్ అటు సైడ్ ఉంటాయేమో అని ఇటు మొగ్గం అనమాట. కంప్లీట్ న్యూట్రల్ మధ్యలో ఉంటుంది, సెంట్రిక్ పార్ట్ కాబట్టి. అటు తమిళనాడుకి వెళ్ళొచ్చు, దగ్గరగా ఉంటుంది 2-3 hours. రాయలసీమకి తిరుపతి నుంచి దగ్గరగా ఉంటుంది. ఇటు కోస్తా బెల్ట్ సముద్రం అనుకుని ఉంటుంది, ఇటు దగ్గర ఉంటుంది, సెంటర్ పార్ట్గా ఉంటుంది అనమాట. ఓకే. సో ఇలాగే చాలామంది తెలియని విషయం ఏంటంటే నెల్ ఊరు అని దాని పేరు. నెల్ అంటే వడ్లు తమిళ్లో. ఓకే. నెల్ ఊరు తమిళ్ వాళ్ళు ఇప్పుడు వడ్లూరు ఉంది అనుకోండి, అరే వడ్లు ఎక్కడ వస్తాయి అంటే ఆ వడ్లూరు బాగా అనుకో, వడ్లూరు అంటాం కదా మనం. అలా వాళ్ళ భాషలో నెల్ ఊరు, నెల్లూరు. తమిళనాడు వాళ్ళు వడ్లు బాగా పండే ఊరు ఎక్కడ అంటే వడ్లూరు అని అనుకుంటూ అది నెల్లూరు అయింది. ఓకే. వాళ్ళు నెల్లూరు అంటే మనం నెల్లూరు చేసినాం అంతే, నెల్లూరు తెలుగు భాష అంతే అంతే నెల్లూరు. సో మొత్తానికి తమిళ పదం నుంచి వచ్చింది. చాలా వరకు కూడా దగ్గరగా ఉంటాయి కదా తమిళ తెలుగు యాస దగ్గరగా ఉంటుంది. సో మొత్తానికి మీ పారావిల్ యాప్ నిజంగా డిజైన్ అంటే వెబ్సైట్ కామ్ యాప్. ఓకే. సో మీ వెబ్సైట్ డిజైన్ చేయడం నిజంగా అది గ్రేట్ అచీవ్మెంట్. సో ఏపీ కంప్లీట్ అవుతుంది. సో త్వరలో తెలంగాణ కూడా వస్తుంది. స్టేట్ వైడ్ కాకుండా నేషనల్ వైడ్ మొత్తం కూడా చూపించబోతున్నారు. సో నెక్స్ట్ మీరు తెలంగాణకు సంబంధించి చెప్పినారు కాబట్టి నవంబర్ లోపు తెలంగాణలో ఏ విధంగా ఉంది పాలిటిక్స్, ప్రజెంట్ ఏం జరుగుతుంది అనేది త్వరలో మీరు బయట పెట్టాలి. మీ స్ట్రాటజీని జనాలు చాలా వరకు 100% నమ్ముతున్నారు కాబట్టి. సో ఇలాంటి ఆ వెబ్సైట్ని, యాప్ని, మీ స్ట్రాటజీని తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.